ముందుగా ఈరోజు వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి. విజయవాడ ప్రజల ఆరాధ్య నాయకుడు. ఆ మాటకు వస్తే ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని తన వైపు తిప్పుకొని నడిపించిన వ్యక్తి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాడనే ఒక పేరుతోటి మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. సందర్భంగా ఒక సంఘటన ఫేస్బుక్లో ఇంకా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రోల్ అవుతోంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ని ఎదిరించి ఆయన ఒక రిక్షా కార్మికుడి శవాన్ని తనే స్ట్రెచర్ మీద వేసుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లిన సందర్భాన్ని అప్పటికప్పుడు హోమ్ మినిస్టర్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయటం. రంగా అంత పాపులర్గా ఎలా ఎమర్జ్ అయ్యారండి? అంటే విజయవాడలో రంగాది ఒక ప్రత్యేకమైన రంగా హత్య ఒక ప్రత్యేకత ఉంది. అలాగే రంగా ప్రయాణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి రిక్షా పుల్లర్ మరణం లాకప్ డెత్, అది 5 టౌన్ పోలీస్ స్టేషన్, విజయవాడలో 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఆ రోజుల్లో చాలా పాపులారిటీ వచ్చింది దానికి అనుకోకుండా. వరుసగా లాకప్ డెత్లు జరిగినాయి అదే స్టేషన్లో. మురళీధరన్ అనేటువంటి ఒక నేవీ ఆఫీసర్, అతను రైల్వే స్టేషన్ దగ్గరలో ఏదో చిన్న గొడవ జరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాని వెనకాల ఇంకా వేరే విషయాలు ఉన్నాయి అనేది ఒక పోలీసుల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం. కానీ ఆయన్ని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేసే క్రమంలో ఆయన చనిపోయాడు లాకప్లో. ఆ తర్వాత ఆల్రెడీ ఆ వ్యవహారంలో ఆ స్టేషన్ డిస్ప్యూట్ అయి ఉన్నటువంటి సందర్భంలోనే ఒక రిక్షా పుల్లర్ని తీసుకెళ్ళి కొట్టారు, అతను చనిపోయాడు. నాకు గుర్తున్నంత వరకు నరసింహారావు అతని పేరు. ఆ రిక్షా పుల్లర్ చనిపోయిన తర్వాత వంగవీటి రంగా ఒక పిలుపునిచ్చాడు అప్పుడు. అదేంటంటే విజయవాడలో ఎవరు ఎట్నుంచి మూవ్ కావాలన్నా కానీ ఏదో ఒక వంతెన దాటాలి, ఇది కండిషన్. ప్రతి వంతెనకి అడ్డంగా రిక్షాలు కట్టేయండి అన్నాడు ఆయన. అంటే టోటల్గా సిటీ బ్లాక్ అయింది, ట్రాఫిక్ జామ్ టోటల్ మొత్తం. అంటే ఏలూరు రోడ్ నుంచి బంద రోడ్కి కనెక్ట్ అవ్వాలన్నా అటు వైపు వెళ్ళాలన్నా, మీరు ఎటు వెళ్ళాలన్నా ఒక వంతెన దాటకుండా కుదరదు. అన్ని వంతెనలకి అటు ఇటు అడ్డంగా రిక్షాలు కట్టేశారు. దీంతో అదే రోజున పోలీస్ మీట్ జరుగుతోంది విజయవాడలో. ఆ పోలీస్ మీట్కి హోంమంత్రిగా కోడెల శివప్రసాద్ హాజరై ఉన్నాడు. ఈ ఊరేగింపు లక్ష్యం పోలీస్ మీట్ దగ్గరికి వెళ్ళి హోంమంత్రిని నిలదీయటమే. అందులో భాగంగా హోంమంత్రిని కలిశాడు ఈయన. కలిసినప్పుడు ఆయన కోరింది ఏంటంటే ఇమ్మీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, దానికంటే ముందు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమ్మీడియట్గా పదవి నుంచి తొలగించి కస్టడీలోకి తీసుకోండి. ఇది 302 కింద అతని మీద కేసు పెట్టాలి దాకా వెళ్ళింది ఆర్గ్యుమెంట్. దీంతో పాటు ఆ రిక్షా పుల్లర్ కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి కాంపన్సేషన్. దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉండగా వాళ్ళిద్దరి మధ్య చిన్న తోపులాట జరిగింది, హోంమంత్రికిను వంగవీటి రంగాకి. ఆయన అప్పటికే స్టేడియంకి వెళ్ళిపోయారు రంగా గారు. అవును. ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేసాడు, ప్రభుత్వం ఆదేశించింది. అది ఒక ఇన్సిడెంట్, అంటే రంగాని వాళ్ళు మార్క్ చేసినటువంటి ఇన్సిడెంట్లో అది మేజర్. దానికంటే ముందు ఈ మురళీధరన్ హత్య కేసులో, అంటే లాకప్ డెత్ కేసులో ఆయన అసెంబ్లీలో చాలా గొడవ చేశాడు. గొడవ చేసి ఈ వరుసగా జరుగుతున్నటువంటి లాకప్ డెత్స్ మీద మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని ఎన్టీ రామారావు గారి సీట్ ముందు ఆయన బైఠాయించాడు అసెంబ్లీలో. కొంచెం చిరాకుగా అనిపించింది ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సన్నివేశం. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈయన రిక్షా పుల్లర్ బాడీని తీసుకుని ఇంత ఆందోళన జరుపుతున్నటువంటి సందర్భంలోనే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి సుబ్బరాజు గారి నేతృత్వంలో హెల్మెట్ నిబంధన తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అప్పుడే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని తీరాలి అనే నిబంధన పట్టుకొచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయన జింకనా గ్రౌండ్స్ దగ్గర ఒక రిలే పాస్ట్లో కూర్చుని ఉన్నాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సుబ్బరాజు గారు. ఇక్కడ రంగా ఏమో రిక్షా పుల్లర్ లాకప్ డెత్కి
సంబంధించి ఆందోళనలో ఉండటం మాత్రమే కాకుండా ప్రభుత్వం మెడలు వంచేటువంటి ఒక తీవ్రస్థాయి ఆందోళన రూపంగా దాన్ని మలిచినటువంటి సందర్భం. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సన్నివేశంలో. ఈ క్రమంలోనే రంగా ఎక్కడ మొదలైంది జీవితం అనేది పెడితే, ఆయన బయట నుంచి కాటూరు నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వచ్చి ట్యాక్సీ డ్రైవర్గా జీవితం ప్రారంభించాడు ఆయన. రాధా ట్యాక్సీ స్టాండ్లో, అంటే విజయవాడ పాత బస్ స్టాండ్ ఎదురుకుండా ఉన్నటువంటి ట్యాక్సీ స్టాండ్లో మొదలైంది. అప్పటికి విజయవాడలో హోటల్ మమతా ఏరియాలో. అవునండి, మమతా కూడా కాదు, ఇంకా యువతలకే ఒక పాత హోటల్ ఒకటి ఉండేది, దాని ముందు ట్యాక్సీ స్టాండ్ ఉండేది. అందులో వీళ్ళు మొదట జీవితం ప్రారంభించారు. అదే టైంలో దాసరి రమణ అని ఇంకొక అతను కూడా ఉండేవాడు వీళ్ళతో. ఆయన శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో అటు వెళ్ళిపోయాడు, ఆయన అమరుడైపోయాడు. వీళ్ళందరూ ఒకేసారి ప్రయాణం ప్రారంభించారు అక్కడ. చలసాని వెంకటరత్నం గారు నాయకుడు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆయన. యూనియన్స్ అన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉండేవి. సిపిఐ అలాగే సిపిఎం యూనియన్స్ కూడా ఉండేవి. అయితే వీళ్ళు పర్టికులర్గా ఉన్నటువంటి యూనియన్ అది చలసాని వెంకటరత్నం గారి నాయకత్వంలో ఉండేది. అక్కడ దాని విధానాలతో సరిపడక వీళ్ళు వేరుగా ఇంకొక యూనియన్ ప్రారంభించాలి అని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ సిపిఐ వాళ్ళతో ఘర్షణలు మొదలైనాయి. ఈ ఘర్షణల్లో కట్టడి చేయటం ప్రారంభమైంది. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, విజయవాడ క్యాపిటల్ సెంటర్ కూడా, అంటే పెట్టుబడి కేంద్రం కూడా. అది ట్రాన్స్పోర్ట్కి జంక్షన్ ఎప్పుడైతే అయిందో, దాంతోపాటు పెట్టుబడులు విపరీతంగా వచ్చేవి, రకరకాల వ్యాపారాలు జరిగేవి. ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం కూడా వచ్చింది. అప్పటికి విజయవాడ డిఎస్పీ సెంటర్ మాత్రమే. అవును, కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం. అందరిలో ఉండేవి. ఎస్పీ అక్కడ ఉండేవాడు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఉండేది విజయవాడలో, కానీ ప్రధానంగా డిఎస్పీ సెంటర్ ఇది. దీంతో వీళ్ళకి ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం ఏర్పడి కొంత సిపిఐ వారి సహకారం తీసుకునే సందర్భం నడిచింది. ఇది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంగీకరించరు, కానీ ఏది పోలీసుకి వాళ్ళు సహకరించే పరిస్థితి. పోలీసులకు కాదండి, పోలీసులు కూడా ఉపయోగపడతారు. అయితే ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి వచ్చేటువంటి ఇతర సమస్యలు పరిష్కారం. ఓపెన్ ఫ్యాక్టే కదా సార్, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుబడిదారుల వెంబడి నడవటం అనేది అంగీకరించరు. మీరు అన్నట్టు వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ అది ఒక ప్రైవేట్ ఆర్మీ అవసరం వాళ్ళకి, ఆ పని వీళ్ళు చేసి పెట్టారు. ఈ ప్రాసెస్ అంటే యూనియన్స్ నుంచే నడిచేది ఇదంతా కూడా. అంటే క్యాడర్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది, యూనియన్స్ దగ్గర మొబిలైజ్ అవుతుంది. ఈ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సందర్భంలో చిన్న రిఫ్ట్ మొదలైంది వీళ్ళ మధ్య. మొదలయ్యి ఆయన సరెండర్ అయి ఉండాలి, ప్రశ్నించే హక్కు లేదు ఎవరికి అన్న ధోరణిలో వ్యవహరించాడు ఆయన. చలసాని గారు అంటే చెప్తాము, చేసుకుంటూ వెళ్ళటమే, తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా అనే ధోరణిలో వెళ్ళింది వ్యవహారం. వెళ్ళినప్పుడు వీళ్ళు రైజ్ అవ్వటానికి ఏం కావాలి అనేది కూడా ఆలోచించారు. మనం ఇక్కడ ఎదగాలంటే ఖచ్చితంగా వీళ్ళ ఆధిపత్యం మీద మనం ఒక సవాల్ విసరాల్సినటువంటి అవసరం ఉంది అని ఫీల్ అయ్యి చలసానిని ఎలిమినేట్ చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళారు. చలసాని అన్ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఊహించినటువంటి పరిణామం ఆయన జీవితంలో ఆయన్ని హత్య చేశారు. ఈ హత్య జరిగిన తర్వాత రాధా హత్య, ఇది కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో విజయవాడ మ్యూజియం రోడ్లో జరిగింది ఇది. ఈ హత్య, రాధా హత్య, అది కూడా అంటే తనని రాధా అనుచరుడిని ఒక అతన్ని వశపరుచుకుని అతని ద్వారా ఒక సెటిల్మెంట్కి రాధాని పిలిచి లోపలికి వచ్చిన తర్వాత, ఆల్రెడీ లోపల వెపన్స్తో జనాలు ఉండి ఈయన లోపలికి ఎంటర్ అయిన తర్వాత చంపేశారు. ప్లాన్డ్గా పథకం ప్రకారం జరిగినటువంటి హత్య. ఇది సిపిఐ నేతృత్వంలో జరిగింది. కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఈ స్కీమ్ వెనకాల ఉన్న నాయకుడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ వీళ్ళే చాలా గ్యాప్ తీసుకుని చంపేశారు కాట్రగడ్డ వెంకటనారాయణని.
ఆయన తమ్ముడు కాట్రగడ్డ బాబు చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అయ్యాడు. ఆయన కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అయ్యాడు, చనిపోయాడు. అయితే ఈ చరిత్రలో రంగా కాంగ్రెస్ పార్టీలో చేరటానికంటే ముందు ఆయన కార్పొరేటర్గా గెలిచాడు. ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలవటానికి ముందు దశ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, ఆయన విజయవాడలో ఈ డిఎస్పి సెంటరు ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదు, దీన్ని అర్బన్ జిల్లాగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఎన్టీఆర్ టైంలో తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అర్బన్ ఎస్పీ అనేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చి కేఎస్ వ్యాస్ మొదటి ఎస్పీ, అర్బన్ ఎస్పీ. వ్యాస్ ఎప్పుడైతే అర్బన్ ఎస్పీగా వచ్చాడో పోలీస్ ఫోర్స్ పెరగటం మొదలైంది విజయవాడలో. పోలీస్ ప్రాధాన్యత పెరిగింది. పోలీస్ అధికారులు అన్ని విభాగాల్లోనూ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల్లోకి వాళ్ళు దూసుకుని వెళ్ళిపోయారు. నెమ్మదిగా వీళ్ళ ప్రాభవం తగ్గటం ప్రారంభించింది. అంటే ప్రైవేట్ సెటిల్మెంట్ల అవసరం లేకుండా మేమే చేస్తాం అన్నీ అనే పరిస్థితిలోకి వెళ్ళారు. స్ట్రైట్ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన క్రమంలో కూడా ఈ పంచాయతీలు నడుస్తూ ఉండేవి. ఈ క్రమం రాధా చనిపోవటానికి ముందు రాధా స్టడీ చేసింది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా నిలబడటానికి కారణం ఏమిటి అంటే యూనియన్స్ ఉన్నాయి, ప్రతి సెక్షన్లోనూ వాళ్ళ తాలూకా యూనియన్ ఉంది, రిప్రజెంటేషన్ ఉంది, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, క్యాడర్ వస్తోంది. కాబట్టి ఇదే పద్ధతిలో మనం కూడా వెళ్ళాలి. ప్రధానంగా విద్యార్థి రంగం చాలా చురుకుగా ఉండేది అప్పుడు. మీకు 90లకు ముందు విద్యార్థి రంగం చాలా చురుకుగా ఉంది. ఆర్థిక సరళీకరణ తర్వాత విద్యార్థి ఉద్యమాలు వెనక తట్టుబడిపోయినాయి. టోటల్గా స్టూడెంట్స్ కెరియర్ ఓరియంటేషన్లో వెళ్ళిపోయారు. వంగవీటి రంగా గారిది ఒక యూనియన్ ఉండేది కదండి, యుఐ, యునైటెడ్ ఇండిపెండెంట్స్ అని ఒక నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇంకొక యూనియన్. నిజానికి వీళ్ళు యుఐ అనేది పెట్టాలి అని రాధా అనుకున్నప్పుడు, వంగవీటి రాధా అనుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ వీళ్ళు దేవినేని గాంధీ, అలాగే దేవినేని నెహ్రూ. అతని పేరు గాంధీ కాబట్టి ఇతని నెహ్రూ అన్నారు, కానీ ఇతని పేరు రాజశేఖర్. అలా వీళ్ళని ఆధారం చేసుకునే ఈ యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనేటువంటి విద్యార్థి సంస్థని ఆయన ప్రారంభించి వీళ్ళ నాయకత్వంలోనే నడిచేది. అది దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ నేతృత్వంలోనే యుఐ విద్యార్థుల్లోకి ఎంటర్ అయింది. అంటే అప్పటికి ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రభావం ఉంది విజయవాడ కాలేజీల మీద. దాన్ని కొంతమేరకు వీళ్ళు దెబ్బ కొట్టగలిగారు. 79, 80 మధ్యలో, అంటే రంగా హత్య తర్వాత చాలా కాలం అలాగే నడిచింది. రంగాకి వీళ్ళకి మధ్యలో చిన్న విభేదాలు, అది కూడా ఆధిపత్యానికి సంబంధించి ఈగోయిస్టిక్ గొడవలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దానిలో క్యాస్ట్ ఇష్యూ కూడా ఉంది. ఇలా అంటే ట్రాన్స్పోర్ట్ రంగంలో దేవినేని నెహ్రూ కులం ప్రధానంగా ఉంది. విజయవాడ ట్రాన్స్పోర్ట్ సెంటర్ కదా, ఆటో నగరు ఇదంతా. ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉండటంతో నెమ్మదిగా వాళ్ళు ఇతన్ని, అంటే మన వైపు నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇతను రైజ్ చేయటం మొదలుపెట్టారు. మొబిలైజేషన్ మొదలైంది, అంటే పెట్టుబడుల సమీకరణ మొదలైంది, అతన్ని నిలబెట్టే ప్రయత్నం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన రంగాతో డిఫర్ అవ్వటం ప్రారంభించాడు. ఆటోనగర్లోనే వీళ్ళ విభజన మొదలై దానికి ఈ కులాధిపత్యము అనేది తోడై ఫైనల్గా రంగా నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రారంభించాడు, యుఎస్ఓ. వీళ్ళది యుఐ, వాళ్ళది యుఎస్ఓ. వీళ్ళది యుఐ నుంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళు యుఎస్ఓ అని ప్రారంభించారు. 81 ఎన్నికల్లో యుఎస్ఓ విజయవాడ విద్యార్థి సంఘ ఎన్నికలలో చాలా కీలకంగా ఫైట్ జరిగింది. ఈ ప్రాసెస్లోనే, ఈ ఎన్నికల ప్రచారంలోనే దేవినేని గాంధీ హత్య జరిగింది లయోలా కాలేజీలో. పాలిటెక్నిక్లో ప్రచారం ముగించుకున్నారు వాళ్ళు. పాలిటెక్నిక్ నుంచి లయోలాలకు ప్రవేశించారు. అటాక్ జరిగింది. రాజశేఖర్ తప్పించుకోగలిగాడు, గాంధీ దొరికిపోయాడు, అతన్ని చంపేశారు. ఇది ఒక క్రమం. ఈ క్రమంలోనే రంగా మీద ప్రతీకార చర్యలకి కొంతమంది ప్రయత్నించినప్పటికీ దేవినేని నెహ్రూ కొంత
కంట్రోల్డ్గానే వ్యవహరించాడు, దూకలేదు. తర్వాత దేవినేని మురళి యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ రంగా మీద దాడి చేయాలి, ప్రతీకారం అనేటువంటి ప్రోగ్రాం కొంత ముందుకు నడిచింది. అప్పుడు ఈ క్రమంలోనే రంగా ప్రధాన అనుచరుడు ఒక ఆయన కుమార్తె అక్కడ ఉంటుంది గుణదల ఏరియాలో. ఆవిడ కోసం అంటే ఆవిడకేదో ప్రతి ఆదివారం వెళ్ళి మాంసం ఇవ్వటం అనేది ఇతని ప్రోగ్రాం, షెడ్యూల్లో భాగం. అందులో భాగంగా ఆయన ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా చంపేశారు అతను. దానికి ప్రతీకారంగా మళ్ళీ ఆ యాక్షన్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద రంగా వర్గం దాడి చేసింది. మాచవరం డౌన్లో కరెక్ట్గా శ్మశానం దగ్గర బస్సులో వెళ్తున్నారు వాళ్ళు, కండిషన్ బెయిల్లో ఉన్నారు. 7 టౌన్లో సంతకాలు పెట్టి గుణదల వెళ్తున్న వాళ్ళని అక్కడ బస్సులోంచి దించి చంపేశారు. ఇలా విజయవాడలో ఒక రకమైన ఫ్యాక్షన్ గొడవలు విపరీతంగా జరుగుతున్నటువంటి సందర్భం, ఒకవైపు పోలీసుల పట్టు పెరుగుతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో వీళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు సీరియస్గా, అనుకుని ఏ పార్టీలోనూ అవకాశం లేక ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి గెలిచాడు రంగా. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రవేశాన్ని శిరీష్ రాజు గారు సీరియస్గా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరి పంచాయతీ ఏంటి సార్, శిరీష్ రాజు గారి మీద అటాక్ చేశారని కూడా అంటారు. అంటే అప్పటికి కొన్ని ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. వాటిలో ఒక వర్గం ఒక సెక్షన్ వైపు ఈయన నాయకుడిగా ఎంటర్ అయి ఉన్నాడు అక్కడ రంగా. ఆటోనగర్ ఆపోజిట్లో ఉండేటువంటి కొన్ని స్థలాలకు సంబంధించినటువంటి వివాదం ఉంది. దీనిలో వల్లూరి కుటుంబం కూడా ఉంది. వాళ్ళ ఆస్తులు కబ్జా చేశారు అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణలో అవతల సెక్షన్ వైపు రంగా నిలబడి ఉన్నాడు. ఈ వివాదాలు అంటే వంగవీటి రంగాలో ఒక కోణం ఏంటంటే తన దగ్గరికి ఎవరైనా వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చాము, పొట్ట చేత పట్టుకొని ఊరికి బతకడానికి వచ్చాము, మేము బలాన చోట ఏదో పచ్చి వ్యాపారం చేసుకుంటాము, అంటే ఈ కాయగూరలు లేకపోతే అరటిపళ్ళు ఏవో అమ్ముకుని బతుకుతాము, మేము ఉండటానికి ఇల్లు లేదు, మీరు ఏదైనా దారి చూపిస్తే అని ఎవరైనా అడిగితే ఆయన చాలా అలవోకగా చెప్పేసేవాడు, ఇదిగో బలాన చోట ఖాళీ స్థలాలు ఉన్నాయి, వెళ్ళి అక్కడ ఇల్లు వేసేసుకోండి, ఎవరైనా వస్తే నా పేరు చెప్పండి అనేవాడు. ఇలా విజయవాడలో కృష్ణానది ఎన్క్రోచ్మెంట్లో రంగా పాత్ర చాలా ఉంది. అలాగే అటు నున్న అటువైపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని, అక్కడ ఆక్రమణల్లో కూడా రంగా పాత్ర ఉంది చాలా ప్రాంతాల్లో. నెహ్రూ నగర్ అనే ఒకటి విజయవాడ నడిబొడ్డునే ఉంది, అంటే మొగలరాజపురంలోనే. దానిలో ఆక్రమణలు కేవ్స్ దగ్గర అండి, ఆ కేవ్స్ దగ్గరే. ఓకే, అక్కడ కూడా రంగా పాత్ర ఉంది. అక్కడ చాలామంది గుడిసెలు వేసుకున్నారు. అంటే వీళ్ళందరికీ ఒక రకమైన మద్దతు ఇవ్వటం ద్వారా తన క్యాడర్గా ఉంటారు వాళ్ళు అనేది ఆయన ప్రోగ్రాం. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే నిలబడేవాడు, వెళ్ళి ఫైట్ చేసేవాడు. అంటే వాళ్ళు ఇల్లు పీకటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెళ్ళి అక్కడ నిలబడేవాడు. ఈ క్రమం నడిచింది విజయవాడలో. గ్రిటన్ అని దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ఒక దశలో ఆయన డెప్యూటీ మేయర్గా కూడా ఉన్నాడు. ఆయన మాదిగా, ఆయన రంగాకి చాలా గట్టి సపోర్టరు. ఆ నెహ్రూ నగర్ ఆక్రమణల నుంచి ఉద్భవించినటువంటి నాయకుడు ఆయన. ఇలా ఒక తనకంటూ ఒక క్యాడర్ని తయారు చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా జరిగింది. ఈ ఆక్రమణలకు సంబంధించిన వివాదాలే ఉండేవి శిరీష్ రాజుకి ఆయనకి. ఈ గొడవలతో పాటు ఇతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటము, ఒక రౌడీ ఎలిమెంట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం ఏమిటి దాకా ఆయన వెళ్ళాడు. వెళ్ళి వద్దు కాంగ్రెస్ పార్టీలోకి ఇతన్ని అంటే అప్పటికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆ రోజు జరిగినటువంటి సమావేశం ఈయనకి సభ్యత్వం ఇవ్వటం మాత్రమే కాకుండా విజయవాడలో తూర్పు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టాలి అనేటువంటి ప్రతిపాదన కూడా. దాని మీద జరిగిన ఘర్షణలో ఆయన శిరీష్ రాజు మీద చేయి చేసుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. రంగా అక్కడి నుంచి ఆయన మీద ఒక గ్రెడ్జ్ మొదలైంది. ఇతన్ని
సిరీస్ రాజుకి రంగాకి మధ్య ఉన్నటువంటి గొడవలు పరిష్కరించడానికి వెంగళరావు గారు ప్రయత్నం చేశాడు ఓ దశలో. ఏది ఈయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆంధ్రరత్న భవన్ తాళాలు రంగా ఇంటి దగ్గర ఉండేవి. ఆయనేమో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరీస్ రాజు, కానీ కంట్రోల్ అంతా రంగా దగ్గర ఉండేది. ఇది కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఇది. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలోనే చేరాలనేటువంటి ఒక ఆలోచన ఉంది రంగాకి. తెలుగుదేశం పార్టీ ప్రారంభము దీనికంటే ముందు ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని. చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకున్నాడు. ఎన్టీఆర్ అభిమాని. ఆ పార్టీలో చేరటం కోసం ఎలా అని ఆయన ప్రకటన వచ్చిన కొత్తలో, ప్రకటన వచ్చిన ఇమ్మీడియట్గా రామారావుని ఎలా కలవాలి అనేది ఈయన స్కీమ్ అనుకుంటుండగా నెహ్రూ ముందుకు అడుగు వేయగలిగాడు. ఎందుకంటే ఆయనకి కులపరమైనటువంటి లింకులు ఉన్నాయి అక్కడ. అందుకని దేవినేని నెహ్రూ తొందరగా ఎంటర్ కాగలిగాడు. ఎప్పుడైతే ఆయన అటు ఎంటర్ అయ్యాడో ఈయన అనివార్యంగా కాంగ్రెస్ పార్టీలో నిలబడాల్సినటువంటి అవసరం వచ్చింది ఆయనకి. రంగాకి తనని అడ్డుకుంటున్నటువంటి సిరీస్ రాజు మీద కొంచెం దూకుడుగానే వెళ్ళాడు. ఆయన్ని పూర్తిగా కార్నర్ చేశాడు. ఈ కార్నర్ చేసినటువంటి పరిస్థితిలో సిరీస్ రాజుకి రంగాకి ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం వెంగళరావు గారు చేశాడు. వెంగళరావు గారు వీళ్ళిద్దరి చేతులు కలపాలని ప్రయత్నం చేస్తుండగా ఆయన చెయ్యి గుంజుకుని వెళ్ళిపోయాడు రంగా. ఆయన గుంజుకున్నటువంటి వేగానికి ఈయన కొంచెం తుళ్ళాడు. అలా అయితే అది బయటకు వేరేగా ప్రొజెక్ట్ అయింది, కానీ ఆయన సిరీస్ రాజుతో చేతులు కలపడం ఇష్టం లేక అది లాక్కుని వెళ్ళిపోయాడు. వెనకేం జరిగిందో కూడా గమనించలేదు. ఇది ఒక సన్నివేశం. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమందికి ఇతను విజయవాడ సెంటర్లో రంగా ఉండటం అనేది ఇబ్బందికరము అనే వాతావరణం ఏర్పడినటువంటి సందర్భం ఉంది. కమ్యూనిస్టు పార్టీలకి అతను చాలా చిరాగ్గా మారిపోయాడు. విజయవాడ మనదా రంగాదా అనే పరిస్థితి దాపురించింది. ఆటోనగర్ యూనియన్స్లో చాలా గొడవలు ఉండేవి. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నుంచి శత్రుత్వం. ఈయన నేరుగా హోంమంత్రి మీద చేయి చేసుకున్నాడు అనేటువంటి ప్రచారం జరిగింది వేరు. ఆ ఘర్షణలో ఒకళ్ళనొకళ్ళు నెట్టుకున్న మాట వాస్తవం. హోంమంత్రి మీద చేయి చేసుకున్నారని వార్త వచ్చింది. అదేం లేదు, నెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఘర్షణ జరిగింది. ఈయన చాలా సీరియస్గా చాలా పెద్ద అమౌంట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని అడిగాడు. అంటే ఆ రోజుల్లో ₹1,00,000 అనేది పెద్ద వ్యవహారమే. ఆయన డిమాండ్ చేశాడు, ఘర్షణ పడ్డాడు. ప్రసాద్ అని సిఐ అక్కడ, అతన్ని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయడం మాత్రమే కాదు, అతని మీద 302 పెట్టి అరెస్ట్ చేయాలన్నాడు. ఈ ఘర్షణ వాతావరణంలో నువ్వు డెసిషన్స్ చెప్తావేంటి అన్నాడు ఆయన. హోమ్ మినిస్టర్ సమస్యలు చెప్పు, దాని మీద చర్యలు మేం చెప్తాం, నువ్వే డెసిషన్స్ చెప్పేసి ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే అని మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆయన గొడవకు దిగాడు. ఆ సందర్భంగా మాట గారు కూడా అప్పట్లో చాలా అగ్రెసివ్గా ఉండేవారు కదా. అగ్రెసివ్. రెండోది ఆయన ప్రోగ్రామ్ ఆ రోజు పోలీస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు తర్వాత రోజు పేపర్లో వచ్చినాయి. ఇప్పుడు కూడా రిఫర్ చేయొచ్చు ఎవరైనా. విజయవాడలో రౌడీ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం చాలా సీరియస్గా ఉంది, దీని మీద దృష్టి పెట్టండి అనేది ఆయన ప్రసంగ పాఠం ఆ రోజు. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళ మధ్య చిన్న తోపులాట జరిగిన మాట వాస్తవంగానే అది కొట్టినట్టుగా ప్రొజెక్ట్ అయింది బయటికి. అది జరగలేదు. అంటే అసలు అంత యాక్సెస్ ఎట్లుండేది సార్? ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ప్రోటోకాలు, సెక్యూరిటీ లేదండి. వీళ్ళు ఆందోళనగా వెళ్ళినప్పుడు మాట్లాడటానికి రావాలి కదా. పోలీస్ మీట్లో ఆయన ఉన్నాడనే విషయం తెలిసే వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి అక్కడ కూర్చుని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ వర్ క్లూలెస్ కదండి. ఆ రోజు ఆయన ఈ శవయాత్ర చేసుకుంటూ వెళ్తే శ్మశానానికి వెళ్తున్నాడేమో అనుకున్నారు. సడన్గా స్టేడియం వైపు టర్న్ తీసుకున్నాడు. అప్పుడు అర్థం కాల వాళ్ళకి. అర్థం కాక హోమ్ మినిస్టర్ చెబితే నేను అతను వస్తే నేను సమాధానం చెప్పేది ఏంటని హోమ్ మినిస్టర్ మొదట ఆయన రాలేదు, కానీ వీళ్ళ డిమాండ్ అది. ఆయన వచ్చి సమాధానం చెప్పాలి, ఉన్నప్పుడు మాట్లాడాలి కదా అనేది. రెండోది ఈయన శాసనసభ్యుడు. అప్పుడు ఒక ఎమ్మెల్యే వెనకాల ప్రజలు ఉన్నప్పుడు ఖచ్చితంగా హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందుకని వచ్చాడు ఆయన. అయితే అది ఘర్షణగా మారింది. మారి నెట్టుకోవడం జరిగింది తప్ప కొట్టుకోవడం జరగలేదు. కానీ కొట్టుకోవటంగా ప్రొజెక్ట్ అయిపోయింది. అది ఫైనల్గా
ఇతను ఇబ్బందికరంగా మారాడు విజయవాడ సెంటర్లో అనేది అందరూ ఫీల్ అయినటువంటి విషయం. ఇది కోడెల నుంచి చంద్రబాబు కోడెల కలిసి ఇతన్ని తప్పించాలి అనే నిర్ణయం తీసుకున్నారు అనేది చాలామంది ఆ రోజుల్లో యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్, పర్టికులర్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి మనిషి కూడా బహిరంగంగా మాట్లాడేసిన సందర్భం మనం చూసాం. ఇతన్ని తప్పించాలి అనే విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు వాళ్ళు. తీసుకువెళ్ళినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు తప్ప సమాధానం చెప్పలేదు. ఈయన మౌనంగా ఉన్నాడు, వాళ్ళు ప్రతిపాదన పెట్టారు అనే విషయం తెలిసి ఉమ్మారెడ్డి ఆయనతో పాటు చేగుండి హరిరామ్ జోగయ్య వీళ్ళిద్దరూ వెళ్ళి ఎన్టీఆర్తో మాట్లాడారని ఉమ్మారెడ్డే చెప్పాడు. వెళ్ళి మాట్లాడి మేం మాట్లాడతాం అతనితో కొంచెం దూకుడు తగ్గించుకోమని. అసెంబ్లీలో మురళీధరన్ ఎపిసోడ్లో మీ పట్ల వ్యవహరించిన తీరు కొంచెం ఇబ్బందికరమే, అయినప్పటికీ మేము మాట్లాడతాము, మీరు తొందరపాటు చర్యలు ఏవి వద్దని చెప్పండి వాళ్ళకి అని చెప్పారు. నేను నేరుగా వాళ్ళకి చెప్పను, వాళ్ళు నా దగ్గరికి వస్తే చెప్తానన్నాడు ఈయన రామారావు. అది జరగల, వీళ్ళకి వాళ్ళు దొరకలా. కానీ ఈ లోపలనే ప్లాన్ మొదలైంది అక్కడ. చాలా అంటే ఎంత జాగ్రత్తగా ఆ మర్డర్ ప్లాన్ చేశారంటే, మర్డర్కి 2 నెలలు 3 నెలల ముందు నుంచే విజయవాడ పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి కాపు కానిస్టేబుళ్ళని, కాపు ఎస్ఐలని, ఆ కులానికి చెందినటువంటి వాళ్ళందరినీ ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్లు జరిగిపోయినాయి. అలాగే ఆయన్ని ఎటు కదిలినా కానీ సెర్చ్ చేసేవాళ్ళు. అంటే ఆయన వెహికల్లో ఆయుధాలు ఉన్నాయా, లేకపోతే ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయా అనేటువంటి చెకింగ్ జరిగేది. ఈ క్రమంలో తనకు కూడా అర్థమైంది, తనకి వీళ్ళు ఏదో అంటే తనని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తనని తొలగించడానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది అనేది రంగాకు అర్థమైపోయినటువంటి సందర్భం. ఈ క్రమంలోనే ఆయన నిరాహార దీక్ష కూర్చోటానికి ఉపక్రమించాడు. అప్పటికి నిజానికి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్టు, దాని తాలూకా ప్రభావాలు, దీని మీద ఆయన నిరాహార దీక్ష కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ కూర్చున్నాడు. అది కేవలం తాను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగానే కూర్చున్నాడు ఆయన. తద్వారా కొంత బ్రీతింగ్ స్పేస్ తీసుకోవచ్చు అని అనుకున్నాడు. దాన్ని అవకాశంగా వాడుకున్నారు వీళ్ళు. వాడుకుని ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ మర్డర్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా అంటే రంగా గారి హత్య అది ప్రభుత్వ ప్రాయోజితము అని మనకు ఎలా అర్థమవుతుందంటే, పోలీసు వారు ఏదైనా హత్య జరపాలి అని కనుక అనుకుంటే ఆ ఏరియాలో ఎవరిని నిలబడినెవరు ముందు. అందులో భాగంగానే ఆ రోజు బందర్ రోడ్లో ఎవరిని నిలబడినవ్వలేదు. ప్రతి అంటే టీ స్టాల్స్ ఇవన్నీ కూడా మూయించేశారు ముందే. అక్కడ రోడ్ల మీద జనరల్గా అండి అంటే టైమింగ్స్ ఎట్లుండేవి అప్పట్లో 80s అంటే విజయవాడ అర్బన్ జిల్లాగా మారక ముందు విజయవాడకి నిద్ర తెలియదు, క్లోజ్ చేసేవాళ్ళ. విజయవాడకి నిద్ర తెలియదండి. ఓకే, సెకండ్ షో సినిమాలు చూసి బృందావన్ హోటల్లో టిఫిన్ చేసి అప్పుడు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు జనాలు. అటువంటిది 11 తర్వాత ఎవరు మెలకుగా ఉండకూడదు, అంటే ఏ వ్యాపారము నడవకూడదు అనే యాక్టివిటీస్ అన్ని కట్టేలు చేసి పట్టుకొచ్చింది అర్బన్ జిల్లాగా మారి అర్బన్ ఎస్పీగా వ్యాస్ వచ్చిన తర్వాత అన్నీ మూసేయటం మొదలైంది. పోలీస్ కాన్సన్ట్రేషన్ పెరిగింది సిటీ మీద. అయితే ఇక్కడ రంగా హత్య 88లో జరిగింది. 88 డిసెంబర్ 26 విజయవాడ మర్చిపోదు అది. ఆ రోజు ఆ మొత్తం ఏరియాలో ఎవరిని నిలబడకుండా కట్టడి చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అయ్యప్ప గెటప్లో ఒక బస్సులో వచ్చి, ఓ టూరిస్ట్ బస్సులో వచ్చి ఆ టెంట్ ముందు దిగి వెళ్ళి చంపేశారు. హాకర్లు ఉన్నారు ఆ టెంట్లో, బీసెంట్ రోడ్లో హాకర్స్, రెడీమేడ్ హాకర్స్ వాళ్ళు పడుకుని ఉన్నారు. వాళ్ళల్లో కూడా 2-3 తీవ్రమైనటువంటి గాయాలు అయినాయి. అందులో ఒక ముస్లిం ఉన్నాడు.
అతను తర్వాత ఆ దాడి తర్వాత అతను పూర్తి స్థాయి అంటే మతిస్థిమితం కోల్పోయినటువంటి పరిస్థితిలో చనిపోయాడు. ఈ దాడి చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు పోలీసులు ఎంటర్ కాలేదు అక్కడికి. చాలా గ్యాప్ తీసుకుని ఎంటర్ అయ్యారు. ఇది చాలా వ్యవహారాలు అంటే స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ ఎలా జరుగుతాయనేది విజయవాడలో ఒకటి రంగా హత్య క్లాసిక్ ఎగ్జాంపుల్. దాంతోపాటు నేతల క్రీస్తు భగవాన్ దాస్ అని ఇంకొక వ్యక్తిని హత్య చేశారు. సిఎస్ఐ ప్రాపర్టీస్కు సంబంధించినటువంటి కబ్జా చేయాలి అనుకున్నటువంటి కొంతమంది పెద్దలు, సిఎస్ఐ అంటే చర్చ్ తాలూకా ఆస్తులు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కలిపి ఒక చర్చికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. దానికంటే ఇబ్రహీంపట్నంలో కొన్ని పొలాలు ఉన్నాయి, కొన్ని ఎకరాలు. తర్వాత విజయవాడ గవర్నర్పేటలో కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. అక్కడ ఈ క్రీస్తు భగవాన్ దాస్ అనేవాడు ఇబ్బందికరంగా మారాడు. తమ మాట చెల్లుబాటు కావడానికి అంటే 100 yearsకి అలా లీజుకు తీసేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అతన్ని చాలా విచిత్రంగా హత్య చేశారు. అంటే ఆ రోజున విజయవాడ సిపిగా ఉన్నటువంటి డిటి నాయక్ గారికి కూడా ప్రమేయం ఉంది దానిలో. గవర్నమెంట్కి ప్రమేయం ఉంది అనేది ఎలా తెలుస్తుందంటే ఆ హత్య జరిగినప్పుడు కూడా మొత్తం అది ఓరోసి థియేటర్ దగ్గర జరిగింది హత్యది. ఆ ఏరియాలో ఎవరిని నిలబడినివ్వలేదు ఆ రోజు ఈవినింగ్ నుంచి పోలీసులు. ఈయన రెగ్యులర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఓరోసి క్యాంటీన్లో ఈవినింగ్ వెళ్ళి టీ తాగుతారు వీళ్ళు. కాదు, ఈ నేతల క్రీస్తు భగవాన్ దాస్ నేత. అలా వెళ్ళిన సందర్భం అతను వస్తాడు అనే విషయం తెలిసి ఆ ఏరియా మొత్తం క్లీన్ చేశారు వాళ్ళు. ఈయన చాలా క్యాజువల్గా వెళ్ళిపోయాడు. టీ తాగి వెనక్కి వస్తుండగా కొంతమంది కుర్రాళ్ళు వచ్చి చంపేశారు అతను. అక్కడ ఆ ఏరియాలో జనాన్ని నిలబడనివ్వలేదు, పోలీసులు క్లీన్ చేసి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఏరియాలో డాక్టర్ గారు ఉన్నటువంటి హెయిర్ రిమూవ్ చేస్తాడు. అదే చేశారు వీళ్ళు రెండు విషయాల్లో. వాళ్ళ భాషలో ఫీల్డ్ క్లియరెన్స్. అది రంగా హత్య అప్పుడు కనిపిస్తుంది, భగవాన్ దాస్ హత్య అప్పుడు కనిపిస్తుంది. ఇదే పద్ధతిలో రంగాన్ని తప్పించేసిన తర్వాత విజయవాడ ఒక్కసారి భగ్గుమంది. విజయవాడ మీద ఒక దాడి జరిగింది. పర్టికులర్గా బీసెంట్ రోడ్డు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా అంటే కొన్ని సినిమా థియేటర్స్ మీద దాడి జరిగింది. అందులో పర్టికులర్గా అలంకార్ థియేటరు టిక్కెట్ల వెనకాల తెలుగుదేశానికే ఓటేయండి అని చెప్పి ముద్రించి టిక్కెట్లు అమ్మేవాళ్ళు వాళ్ళు. ఓకే, అది నవయుగ వారి దీనిలో ఉండేది, కంట్రోల్లో ఉండటం మాత్రమే కాదు, ఆయన కాట్రగడ్డ వాసు గారి థియేటర్ అది. దానిలో ఇంకా కొంతమంది భాగస్వాములు ఉన్నారు, శశిభూషణ్ వీళ్ళందరూ, అలాగే పర్వతనేని చంద్రశేఖరరావు గారు, వీళ్ళందరూ భాగస్వాములు. ఎన్టీఆర్కి ఒక రకంగా బావమరిది వరుస అవుతారు వాళ్ళు. ఈ క్రమంలో కొంత తెలుగుదేశం అనుకూల వైఖరితో వ్యవహరించేవాళ్ళు వాళ్ళు. ఈ క్రమంలో దాన్ని టార్గెట్ చేశారు. ఇది అలాగే కళ్యాణ్ చక్రవర్తి థియేటర్, అది రామారావు గారి తమ్ముడికి చెందినటువంటి సినిమా హాల్, దాని మీద దాడి జరిగింది. దుర్గా కళామందిరం, అది రామారావు గారి సినిమాలు ఎక్కువ ఆడేవారు, దాని మీద దాడి జరిగింది. అవును, ప్రెస్ క్లబ్ ఆపోజిట్లో ఉంటుంది. కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు నిర్మించినటువంటి సినిమా హాల్ అది. అయితే అది విజయవారి లీజులో ఉండేది. విజయవారి సంస్థలో రామారావు గారి సినిమాలు వచ్చేవి, అలాగే రామారావు సినిమాలు ఎక్కువ విజయవాడ రిలీజ్ చేసేవాళ్ళు. అందుకని అనివార్యంగా దుర్గా కళామందిరంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి ఆయనవి. అందుకని ఆ థియేటర్ని అది రామారావు థియేటర్ అనుకునేవాళ్ళు జనాలు. అందుకని దాడి అక్కడ జరిగింది. అయితే ఇవి పక్కన పెట్టేస్తే విజయవాడలో ఈ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి జరగటం, ఆ దాడి జరిపిన వాళ్ళు ఎవరు అంటే ప్రధానంగా ఈ ఎన్క్రోచ్మెంట్స్ వాటిలో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి పేదలు. వాళ్ళు ఒక్కసారి తమ నాయకుడిని కోల్పోయాము అనేటువంటి ఒక ఆందోళనకి గురై విజయవాడ మీద దాడి చేశారు. దీనికి తోడు కన్జ్యూమరిజం అనేది మొదలైనటువంటి దశ అది. అంటే
కొనుగోలు చేయటం సాధ్యం కానటువంటి వస్తువులు చాలా డిస్ప్లేలో ఉండేవి. టీవీలు ఇవన్నీ, కలర్ టీవీలు ఇవన్నీ అప్పుడే మొదలైంది. అంటే రోజువారీ రోజుకు 13 రూపాయలు కట్టండి, టీవీ పట్టుకెళ్ళండి, ఇలాంటి స్కీములు మొదలైన దశ ఇది. ఈ అటాక్లో చాలా టీవీ షాపులు ఇవన్నీ లూటీ అయినాయి. అలాగే బట్టల కొట్లు లూటీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇవన్నీ కృష్ణానదిలో దొరికినాయి. అంటే పోలీసులు దాడులు చేస్తారనే విషయం తెలిసి ఇవన్నీ తీసుకెళ్ళిన వాళ్ళు అవన్నీ కృష్ణానదిలో పడేశారు వాంటెడ్గా. సో 2 రకాల పరిస్థితుల్లో ఆ దాడి జరిగింది తప్ప అది కులఘర్షణ కాదు. చాలామంది దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే వాంటెడ్గానే అది కమ్మ కులం మీద కాపు కులం చేసినటువంటి దాడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ అది కాదు, జరిగినది వేరు. రంగా అండతో రకరకాల ప్రాంతాల నుంచి, పర్టికులర్గా ఉత్తరాంధ్ర నుంచి విపరీతంగా వలసలు వచ్చారు విజయవాడలో బతకటం కోసం. వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించింది ఆయన మాటే. వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో చాలా ప్రాంతాల నుంచి విజయవాడ వలస వచ్చి ఏదో విధంగా బతకాలి అనుకున్న వాళ్ళు, ఎక్కడో చోట ఇల్లు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆయన్ని అప్రోచ్ అవ్వటము, ఆయన మాట మీద ఇల్లు వేసుకోవటం మీకు రంగానగర్లు చాలా కనిపిస్తాయి. అవును, ఈ స్లమ్స్లో ఆ రంగానగర్లు కనిపించడానికి కారణం ఇదే. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళ రియాక్షన్ చాలా వైలెంట్గా. అది మీరు అన్నది విజయవాడ వరకు, కానీ పక్కన గుంటూరులో కానీ తెనాలి ఇటు కూడా దాడులు జరిగినాయి. ఇళ్లలోకి జ్వరపడ్డారు చాలా ఎత్తున. మురళీమోహన్ గారి వియ్యంకుడిని కూడా ఆ రోజు విజయవాడలో చంపేయటం జరిగింది కదా. సిద్ధార్థ అంటే మొగలరాజపురంలో జరిగింది. మొగలరాజపురంలో జరిగింది ఇన్సిడెంట్. ఇలాంటివి కొన్ని సంఘటనలు జరిగినాయండి. అలాగే అవనిగడ్డ ప్రాంతంలో కొంచెం కాస్ట్ వార్గా మారింది అది. అవనిగడ్డ ప్రాంతంలో అలా దాడి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే గుంటూరులో జరిగినాయి. మీరు గుంటూరులో ఇప్పుడు చౌదరి మెడికల్స్, ఆయన చాలా పెద్ద మెడికల్ షాప్ చెప్తుంటారు. అవును, అది దాన్ని కంప్లీట్ తగలబెట్టారు. అవును, లేదు అవి జరిగినాయి విజయవాడలో. నేను చెప్తున్నాను కదా, కాట్రగడ్డ వాసు గారు, పర్వతనేని చంద్రశేఖరరావు వీళ్ళకి చెందినటువంటి అలంకార థియేటర్ని టార్గెట్ చేశారు ఆ రోజు. అది 2 సార్లు దగ్ధమైంది. ఒకసారేమో జయాంధ్ర ఉద్యమం అప్పుడు తగలబెట్టారు ఆ థియేటర్ని. కారణం అప్పుడు వాళ్ళు విశాలాంధ్ర నినాదం తీసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండేవి వాళ్ళకి. కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్ర నినాదం తీసుకుంది కాబట్టి వీళ్ళు కూడా విశాలాంధ్ర నినాదం తీసుకుని స్లైడ్స్ వేసేవాళ్ళు లోపల. ఈ వేర్పాటు ఉద్యమానికి వ్యతిరేకంగా ఆలోచించండి అని అలంకార థియేటర్లో స్లైడ్లు వేసేవాళ్ళు. అందుకని జయాంధ్ర ఉద్యమకారులు ఆ థియేటర్ని, రెండోది వాళ్ళు సిఆర్పికి షెల్టర్ ఇచ్చారు థియేటర్లో. ఈ 2 అంశాలు పరిగణనలోకి తీసుకుని అలంకార థియేటర్ తగలబెట్టారు అప్పుడు జయాంధ్ర ఉద్యమం అప్పుడు. తర్వాత వంగవీటి రంగా వ్యవహారం అప్పుడు అది తెలుగుదేశం పార్టీ క్యాంపుగా మారింది ఆ థియేటర్. అందుకని అటాక్ జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి రామారావు గారి తమ్ముడి థియేటర్ మీద దాడి జరిగింది, కళ్యాణ్ చక్రవర్తి. అలాగే రామారావు గారి థియేటర్ సినిమాలు ఎక్కువ ఆడినటువంటి కళామందిర్ని తగలబెట్టారు. ఇది ఒక అంటే ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి విజయవాడలో మాత్రం రంగా ఒక ఎరా అండి. అంటే రంగాకి పూర్వం రంగా తర్వాత అనే పద్ధతిలో అంటే జనంలోకి అంతగా దూసుకుని వెళ్ళిపోయినటువంటి లీడర్ లేడు. రెండోది చాలా స్పష్టత ఉండేది ఆయనకి. ఆయన చదువుకున్నవాడేం కాదు, అయినప్పటికీ ప్రజల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలకు సంబంధించి కమ్యూనిస్టుల కంటే కూడా, అప్పుడున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుల కంటే, ఆ జనరేషన్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుల కంటే ఒక ఆకు ఎక్కువే చదివాడు. అర్థం చేసుకున్నాడు. మీరు ఇప్పటికీ ఆయన ఉపన్యాసాలు మీకు దొరుకుతాయి యూట్యూబ్లో కొన్ని చూస్తుంటే. అవి వింటే ఏమిటి అంటే అతని మీద మన బుర్రల్లో ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఉంది, రౌడీ ఎలిమెంట్ అనేటువంటి ఒక ఇమేజ్. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండేది ఆయన మాట్లాడేవి చూస్తుంటే కనుక. చాలా చాలా స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడేవారు. అవును, అంటే ఒక ఎస్ఆర్ఆర్ కాలేజీలో యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు ఒకసారి. మాట్లాడుతూ నక్సలైట్ పార్టీలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలు
వాళ్ళు మహా ఉంటే 2-3 ఉంటారు ఒక్కొక్క ఊళ్ళో, కానీ వాళ్ళు దాదాపు 300 మంది ఉన్నటువంటి ఇంప్రెషన్ కలిగిస్తారు వాళ్ళ యాక్టివిటీతో. మనం 200 మంది ఉంటాం కానీ కనీసం 2 ఉన్నటువంటి ఇంప్రెషన్ కూడా కలిగించలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎలా పని చేయాలో అర్థం చేసుకోండి అని మాట్లాడాడు ఆయన. ఇన్డెప్త్ అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ కదండి అది. సమగ్రంగా మీరు అన్నట్టు ఆయన పెద్దగా చదువుకోకపోయినా కూడా అవగాహన ఉండేది. ప్రజల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలని ఆయన చాలా కీన్గా అబ్జర్వ్ చేసేవాడు. అండ్ ఐ వాస్ టోల్డ్ దట్ హీ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ విక్టిమ్స్. చాలా సందర్భాల్లో అవును, పెద్దోళ్ళు ఏమైనా దాడులు చేస్తే బలైన వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. అదే అందులో భాగంగానే కదా ఈ నరసింహారావు అనేటువంటి ఆ రిక్షా పుల్లర్ చనిపోయినప్పుడు ఆ ఇష్యూని ఆయన భుజాన వేసుకుని పోరాటం చేస్తున్న సందర్భంలో రైతుల పక్షాన కార్మికుల పక్షాన నిలబడటం కోసమే మా పార్టీ ఉంది అని చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మిడిల్ క్లాస్ నినాదంతో హెల్మెట్ నిబంధన సడలించాలి అని కూర్చుంది. అక్కడే అర్థమైపోతుంది ఎవరు ఎటువైపు నడుస్తున్నారు అనేది. ఇది చాలామంది ఆ రోజున విజయవాడలో చాలా బహిరంగంగా మాట్లాడుకున్నటువంటి విషయమే. అంటే ఇది ఒక చిన్న క్లాస్ వార్ జరిగిందండి విజయవాడ వరకు. అయితే ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ క్యాస్ట్గా కూడా కనిపించింది, కానీ విజయవాడ పర్టికులర్గా బీసెంట్ రోడ్డు ఇతర వ్యాపార కూడళ్ల మీద జరిగినటువంటి దాడులు, బీసెంట్ రోడ్డు గాంధీనగర్ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులన్నీ కూడా క్లాస్ వార్గానే జరిగినాయి. ఒక చిన్న సైజు వర్గ పోరాటమే. పెట్టుబడి మీద కింది తరగతుల్లో ఉన్నటువంటి కోపము చిరాకు అలా బయటపడింది. అదొక అకేషన్గా మారింది. ఒక మేనిఫెస్టేషన్ లాగా మనం చూడొచ్చు దాన్ని, క్లాస్ వారికి మేనిఫెస్టేషన్. డెఫినేషన్ ఉందండి దానిలో డెఫినెట్గా. అంటే వాళ్ళు దీన్ని వెసులుబాటుగా తీసుకుని దాడి చేశారు, లూటీ చేశారు ఆ షాపులన్నీ. అంటే కోపం ఉంది వాళ్ళల్లో, ఆ కోపం అలా బయటకు ఎక్స్ప్రెస్ అయింది. ఎప్పుడైతే పోలీసులు దాడులు చేస్తున్నారో అదే కసితో అవి పని చేయకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళి నీళ్ళల్లో బారేశారు వాళ్ళు. రైట్. ఇంకా కమింగ్ టు ది కరెంట్ డే సార్, అంటే ఈరోజు ఇది ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆయన జయంతి కాబట్టి ఆయన గురించి ప్రస్తావన చేసుకున్నాం. 77వ జయంతి ఆయన. అంటే ఒకటి ఆయన మర్డర్కి సంబంధించి కూడా రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేశారు వాంటెడ్గానే. అదేదో విజయవాడలో దేవినేని కుటుంబానికి వంగవీటి కుటుంబానికి ఉన్నటువంటి గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చిత్రీకరించి అది దేవినేని నెహ్రూ చేసినటువంటి కార్యక్రమంగా ప్రకటించి, నిజానికి దేవినేని నెహ్రూని ఆయనకి హత్య జరిగిన తర్వాతే తెలిసింది. ఆయన అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దలు వేరే చోటకి తరలించారు. కర్ఫ్యూలో మానికొండ ప్రాంతాలకు తరలించారు కంకిపాడు దాటిన తర్వాత. అక్కడి నుంచి ఆయన స్ట్రైట్గా హైదరాబాద్ పట్టుకొచ్చి సరెండర్ చేసి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. విజయవాడ జైల్లో పెడితే ఇబ్బంది అవుతుందని కేసు మొత్తం అటువైపు డైవర్ట్ చేసేసారు. కానీ ఇది స్టేట్ స్పాన్సర్డ్ మర్డరు. చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ డిజైన్ చేసింది దాన్ని ఆ రోజున. ఎన్టీ రామారావు గారు ఆ ఇంటికి వెళ్ళాడు అనునయించేటువంటి కార్యక్రమంలో భాగంగా. వెళ్ళిన సందర్భంలో గోబ్యాక్ అని నినాదాలు ఇచ్చారు అక్కడ నిలబడి జనాలు. ఈయన వెళ్ళే ప్రయత్నం చేశాడు, ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసి వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సంవత్సరమే ఎన్నికలు జరిగినాయి 89లో. 89లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ ఓటమికి పనిచేసినటువంటి అనేక అంశాల్లో వంగవీటి రంగా హత్య కూడా ప్రముఖంగా పనిచేసింది. అది ఒక వాస్తవం. రైట్ సార్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ రేపు అక్కడే ఉంటారు. ప్రధానమంత్రిని మరి కాసేపట్లో కలుసుకోబోతున్నారు. అవును, 10:45 అనేది మనకు బయటకు వచ్చినటువంటి టైం కలుసుకోబోతున్నారు. అలాగే కలుస్తున్నారు ఇవాళ రేపు. అలాగే నిన్న కూటమి ఎంపీలతో సమావేశారు. కేవలం తన పార్టీ ఎంపీలే కాదు, కూటమి అంటే ఒక కలెక్టివ్ మైండ్ సెట్ తోటి, ఇంక్లూజివ్నెస్ అనే కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్తున్నట్టు. మొదటి 3 సార్లు చంద్రబాబు వేరు, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు వేరు అనే ఇంప్రెషన్ అయితే చాలా బలంగా ఆయన. అవును. ఇంకొక అడుగు ముందుకు వేసి ఆంధ్ర ఎంపీలు అని ఉంటే ఇంకా బాగుండేది. అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఎలాగూ వాళ్ళు కూడా ఎన్డీఏ క్యాంప్కే ఓటేశారు. మొన్న
వాళ్ళని కూడా ఆహ్వానించే ఉంటే, అంటే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆహ్వానించుంటే బాగుండేది. నిజానికి వాళ్ళు వస్తారా రారా అనేది వేరే గొడవ. బట్ ఈయన హుందాతనం పెరిగేది. అది చేయలేదు. ఈయన కూటమి ఎంపీల వరకు సమావేశం అయ్యాడు, మాట్లాడాడు. దీంతో పాటు ఆయన చాలా విషయాలు మాట్లాడటానికి వెళ్ళాడు. ఈ రోజున పీయూష్ గోయల్ని కూడా కలుస్తున్నాడు, గడ్కరీ గారిని కలుస్తున్నాడు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వ్యవహారాల మీద ఎక్కువ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ జోన్ అది. దానికి సంబంధించిన వ్యవహారాల మీద ఈ రోజున డిస్కషన్స్ జరుగుతాయి. అలాగే నరేంద్ర మోడీతో మాట్లాడే విషయాలు మళ్ళీ వేరే ఉంటాయి. అంటే కూటమి, దాని తాలూకా వ్యవహారాలు, దాంతోపాటు ఈ సమస్యలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల వ్యవహారం ఏమన్నా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదండి, డెఫినెట్గా ఆ విషయాలు ఏవి మాట్లాడ్డాయి. కేసుల విషయాలు మాట్లాడు. అయితే ఒకటి మనం చూసాం నిన్న, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కంట్లో నలుసులాగా తయారవుతాడు, మొక్కే వంగంది మానే వంగుతుందా, ఇప్పుడే వంచేస్తే సరిపోతుంది కదా అంటే అలాంటి కథనాలు నేషనల్ మీడియాలో వచ్చినాయి. అందుకని వస్తున్నాయి ఇక్కడ కూడా బలంగా మాట్లాడుతున్నారు దాన్ని. అంటే ఆయన అసలు దుకాణం షట్ డౌన్ చేస్తాడు అన్న దగ్గర నుంచి ప్రచారం మొదలైంది కదా. మొదలవటం మాత్రమే కాదు, ఏ చిన్న అవకాశం దొరికినా అంటే వైఎస్ఆర్సీపీ మీద పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అసాసిన్ చేసే పద్ధతిలో కూడా వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు సర్క్యులేషన్లోకి పంప్ చేస్తున్నారు వాంటెడ్గానే. ఇదంతా ప్రచార వ్యూహం. కానీ చంద్రబాబు నాయుడు తనకు తానుగా వెళ్ళి ఏదో చేయమని అభ్యర్థించేటువంటి పని పెట్టుకోడు. అది ఆయన ఇమేజ్కి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని అట్నుంచి నిర్ణయాలు వస్తే ఏం కాదంట. అట్నుంచి వాళ్ళ వైపు తను మాట్లాడండి. దాంతోపాటు సార్ ఇంకో మేజర్ డెవలప్మెంట్, 3 నెలల పాటు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరంగా ఉంటారు. అంటే హీ వాంట్స్ టు ఫోకస్ అపాన్ ది అడ్మినిస్ట్రేషన్. చాలా స్పష్టంగా కనిపించింది. అవును, 8 గంటలు ఆయన మొదటి రోజే మీరు గమనించి ఉంటారు, ఛార్జ్ తీసుకున్న రోజు 8 గంటలు ఆయన తన సీట్లోంచి కదలలేదు. పూర్తిగా స్టడీ కోసం తన డిపార్ట్మెంట్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, అది అధ్యయనం చేయడం కోసం పెట్టారు. నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాం మనం పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఆయన కాన్వాయ్ పెడుతుండగా ప్లకార్డులు పట్టుకొని నిలబడి ఉన్నారు యువతలో. ఆయన కాన్వాయ్ ఆపి దిగి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడాడు. ఏంటి అసలు మీ గొడవ ఏంటి, మీ ఇష్యూ ఏంటి, నాకు కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను వెళ్ళి మాట్లాడతాను ఎవరితోనైనా అని. ఈ వాతావరణం మనకి గత ప్రభుత్వంలో ఎక్కడా కనిపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలోనూ కనిపించలేదు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు గారి పాలనలో కూడా కనిపించలేదు. ఇది ఒక ధోరణి కనిపిస్తోంది ఇప్పుడు. అంటే జనంతో మాట్లాడాలి, ప్రజలకు ప్రాధాన్యత పెరిగింది ఈ ఎరాలో. అది బహుశా రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చేశారు. అంటే వాళ్ళ టైంలో జరిగింది. తర్వాత రోజుల్లో మళ్ళీ ఇప్పుడు ఓటర్కి ప్రాధాన్యత పెరిగింది అనే వాతావరణం ఆంధ్రాలో కనిపిస్తోంది. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని తనకి తానై ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఇన్నిసార్లు మీడియా ముందుకు వస్తున్నాడు ఏమిటి తను అనిపించేలాగా మీడియా ముందుకు వస్తున్నాడు ఆయన. ఇదంతా కూడా గత పాలకుల మీద ప్రజలు నిరసన తెలియజేసిన విధానాన్ని చూసి తమని తాము మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది ఈ క్రమం. కాబట్టి ఆయన ఢిల్లీ పర్యటన కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలాగే ఆయన ఒక జర్మనీ ప్రతినిధిని కూడా కలవబోతున్నాడు ఢిల్లీలో. జపాన్ రాయబారిని కలవబోతున్నాడు. పెట్టుబడుల సమీకరణ, పెట్టుబడులని ఆహ్వానించే కార్యక్రమం, ఇవన్నీ ఆయన ప్రామిస్ చేస్తున్నాడు ఎన్నికల్లో. ఏదో మేరకు అటువైపు అడుగు ముందుకు వేశాడు అనేటువంటి విషయం ప్రజలకు రిజిస్టర్ కావాలి. అందుకని అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలతో పాటు చంద్రబాబు నాయుడు గారి మార్క్, డెవలప్మెంట్ మోడ్ అనేది ఆయన తన మార్కుగా చెప్పుకుంటూ ఉంటాడు. అది కూడా ఒక ముద్ర ఈ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఉండాలి అనే ఈ జపాన్ రాయబారితో సమావేశం కూడా డిజైన్ అయి ఉంది. కొన్ని హామీలు పొందుతాడు ఆయన. ఆ కొన్ని హామీలు ప్రజలకు ఒక రకంగా ఈయన ఢిల్లీ వెళ్ళి ఇవి సాధించాడు అని అనుకోవటానికి ఉంటుంది. ఈ కార్యక్రమం 2 రోజుల కార్యక్రమం. సో ప్యారలల్గా మీరు గమనిస్తే ఒకవైపు ముఖ్యమంత్రి గారు 2 రోజులు అక్కడ,
ఉప ముఖ్యమంత్రి, ఇక్కడేమో ఈయన జనంలోకి వెళ్ళటం. అంటే ఎన్డీఏ కూటమి 360 degreesలో పరిపాలన అందిస్తోంది అనే ఒక మెసేజ్ని అయితే చాలా బలంగా ఇద్దరు పంపిస్తున్నారు. ఇద్దరు, అవును, ఇది ఒక పాజిటివ్ సైన్. అండ్ ఇంకొక అంశం, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి జయంతి కూడా. అవును. బహుశా మహాత్మా ఇప్పుడే సోషల్ మీడియాలో వస్తుంది, ఆయన మహాత్మా గాంధీని చూసిన ఆ తరం నాయకుల్లో చివరివాడు ఆయనే. అవును. ఆయన తర్వాత ఎవరు చూడలేదు. లేరు. ఆయన ఆంధ్రప్రదేశ్కి అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ గారి మరణానంతరం అయ్యి ఆయన అంటే ఒక రకంగా ఆయన అదేంటి అడకత్తెరలో పోకచెక్కలాగా మారిపోయినటువంటి ఒక సందర్భం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, రెండో వైపున విభజన ఎపిసోడ్ అది పుంజుకున్నటువంటి సమయం, రెండో వైపు నుంచి జగన్ ప్రెజర్, ఇవన్నీ కలిసి ఒక రకంగా ఆయన ఆ వయస్సులో చాలా ఇబ్బందికి గురి చేశారు. ఈ క్రమంలోనే అయినప్పటికీ పార్టీ కోసం ఆయన ఆ బాధ్యతను భుజాన వేసుకుని ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతులు నిజానికి ఆయన్ని కొనసాగించుంటే బాగుండేది ఆ రోజున. కానీ ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. అంటే 2-3 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిశాడు ఆయన్ని. ఈ ఓదార్పు యాత్ర అనేది వద్దు అని బలంగా చెప్పమని చెప్పారు అధిష్టానం నుంచి. అది ఆయన అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. లేదు నేను ముందుకు వెడతాను అని ఆయన చెప్పినప్పుడు తను కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, విని ఊరుకున్నాడు ఆయన. ఊరుకుని అధిష్టానం నీకు అనుకూలంగా లేదు కాబట్టి నువ్వు అలా అడుగు వేయటం కరెక్ట్ కాదనేది ఒక ఎల్డర్గా నా ఒపీనియన్ అని మాత్రమే చెప్పాడు ఆయన. ఇంటికి కేవీపీ తీసుకుని వెళ్ళాడు ఆయన. ఇలాంటివి ఇంకొంచెం బలంగా వ్యవహరించుంటే బాగుండేది అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. ఫైనల్గా ఆయన్ని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు రంగంలోకి. దానికంటే రోసయ్య గారిని కొనసాగించి ఉంటే పొలైట్గా ఉండుండేది వ్యవహారం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాలని రాజకీయాలుగా చూసినటువంటి రాజకీయ నాయకుడు కూడా చివరి నాయకుడు ఆయనే, చివరి పొలిటీషియన్ ఆయనే, రోసయ్య గారే. ఆయన ఎవరితోనూ ఘర్షణాత్మక వైఖరి ఉండేది. అబౌవ్ ద పార్టీ లైన్స్ ఆయన్ని అందరూ అభిమానించేవాళ్ళు. అదే అంటే ఇతర గొడవలు లేవు ఆయనకి. రాజకీయ పరమైనటువంటి విమర్శ మాత్రమే చేసేవాడు. ఎప్పుడు కూడా వ్యక్తిగత దాడులకు ఎప్పుడు దిగేవాడు కాదు. అలాగే అవతల వాళ్ళ వైపు నుంచి జరిగిన మిస్టేక్ని అది ఎందుకు జరిగిందో తాను అర్థం చేసుకుని మాట్లాడేవాడు. ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఛాంబర్కి, విపక్ష నాయకుడి ఛాంబర్కి ఆయనే వెళ్ళిపోయేవారు, నేరుగా వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చేసేవారు. ఎటువంటి భేషజాలు లేకుండానే బిహేవ్ చేశాడు ఆయన జీవితం అంతా. అలాగే ఆయనే చెప్పుకున్నాడు ఒకసారి, నేను బెస్ట్ నెంబర్ 2 అని. నేను బెస్ట్ నెంబర్ 1 కాదు, బెస్ట్ నెంబర్ 2 మాత్రమే అని చెప్పాడు ఆయన. వైఎస్ క్యాబినెట్ టైంలో బాగా ఫోకస్ అయ్యాడు ఆయన. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద డిపెండ్ అయ్యేవాడు. డిపెండ్ అవటంతో పాటు ఆయన సలహాలని శిరోధార్యంగా తీసుకునేవాడు, గౌరవించేవారు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాడు. ఆయన కూడా ఈయన్ని కొంచెం మందలించేవాడు. బాబు నువ్వు బయటకు వెడుతుంటే నాకు చాలా భయం వేస్తోంది, ఏ హామీలు ఇస్తున్నావు నువ్వు ఇచ్చే హామీలని ఎలా మేనేజ్ చేయాలి అనేది నాకు ఒక క్రైసిస్గా మారుతోంది, కాబట్టి ఒక ముక్క నా చెవిన వేసి వెడితే మంచిది అని చెప్పేవాడు ఆయన. రైట్ సార్, ఫైనల్గా రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ సమావేశం కాబోతున్నారు మరి. అవును. సో అది 6వ తారీఖు, ఎల్లుండి. సో ఇది క్లుప్తంగా ఎలా ఉండబోతుంది ఢిల్లీ పర్యటన తర్వాత? అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారితో మీట్ అవ్వటం అనేది కాంగ్రెస్కి ఇష్టమేనా? ఇది అలాగే చంద్రబాబు మరి ఎన్డీఏ కూటమిలో ఉంటూ తన శిష్యుడు అని పేరు పడ్డ రేవంత్తో కేవలం ముఖ్యమంత్రి హోదాలోనే మాట్లాడుతున్నారు, ఇంకేమైనా ఇతరత్ర అంశాలు వస్తాయా అనే అనుమానం బీజేపీకి ఏమన్నా ఉందా? ఎందుకంటే నేషనల్ మీడియా ఫోకస్ చాలా ఎక్కువ ఉందండి 2 తెలుగు రాష్ట్రాల మీద. అవును. పొద్దున్న లేస్తే ఇవే కథనాలు, బ్యానర్ స్టోరీలు అవుతున్నాయి అక్కడ. అవును. అంటే ఇక్కడ 2 విషయాలు చూడాలి మనం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుడిగా వ్యవహరించాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు. అలాగే కూటమి గెలుపుకి సహకరించే పద్ధతిలో ఆయన
అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలని కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేశాడు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు. అంటే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి టెక్నికల్గా కమ్యూనిస్టులు దాంతో ట్రావెల్ కాలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ఒక టైఅప్ పెట్టి దాన్ని ఒక శిబిరంగా నడుపుతూ దాని సహకారం కూటమికి అందేలాగా ఒక డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది అనేది, అంటే పర్టికులర్గా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించిన నాయకుడిగా ఆయన ఫోకస్ అయ్యాడు. ఉపయోగమే అది. నిజానికి షర్మిల గారు ఆవిడ ప్రచారం ఇది కూడా కూటమి విజయానికి ఏదో మేరకు హెల్ప్ అయింది, అది అంగీకరించి తీరవలసినటువంటి వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్ల శాతం తగ్గింది, గతంతో పోలిస్తే చాలా తక్కువలో కూడా తగ్గింది. ఈ తగ్గటం దేనికి సూచన అంటే అటువైపుకి నడిచినాయి ఓట్లన్నీ కూటమి దిశగా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిని గెలిపించాలి అనే తపన కాంగ్రెస్ ఓటర్లో కూడా కనిపించింది. ఈ కనిపించడానికి రీజన్ ఏమిటి అనే దగ్గర మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చుకోవడానికి మేము జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేశాం, మీరు ఆ ప్రయత్నం చేసుకోండి అనే ఒక ఇండికేషన్ టీడీపీ నుంచి వెళ్ళినట్టుగా వాళ్ళు స్వీకరించాలి. ఆ వాతావరణం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఆయన పార్టీ ఇక్కడ కంటెస్ట్ చేయలేదు, 2 ఎన్నికల్లోనూ కంటెస్ట్ చేయలేదు, అది అసెంబ్లీ ఎలక్షన్లోనూ కంటెస్ట్ చేయలేదు, అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆయన దూరంగానే ఉన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ గారు అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసి జాబితా పట్టుకుని జైలుకి వెళ్ళాడు. ఆయన రిజెక్ట్ చేశాడు, నో మనం కంటెస్ట్ చేయకపోవడం లేదు అని. అంటే క్లియర్గా ఇక్కడ కేసీఆర్ని అధికారానికి దూరం చేయటం వెనకాల, అలాగే అక్కడ జగన్ని పక్కకి తప్పించడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈయన వ్యవహరించిన తీరు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. కాబట్టి ఈ సమావేశంలో ఆ గౌరవం చంద్రబాబు నాయుడికి ఇస్తాడు ఆయన, రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళిద్దరికీ పాత, అంటే ఆయన నాయకత్వంలో ఈయన పనిచేశాడు అనేది మాత్రమే కాదు, మొన్న జరిగినటువంటి 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు సఫలీకృతం కావటం అనేది కూడా మనం చూడాలి. రైట్ సార్. వీళ్ళ కలయిక